అందరికీ నమస్కారం. ఈశ్వర స్వరూపులైన, ఈశ్వర సమానులైన మీ అందరికీ, నాకన్నా చాలా చిన్న వయసులో ఉన్న వాళ్ళందరికీ కూడా అందరూ భగవత్ స్వరూపులు కాబట్టి అందరికీ పేరు పేరున పాదాభివందనాలు. ముఖ్యంగా ఈ అద్భుతమైన రోజు నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన ఆలయ పెద్దలందరికీ కూడా పాదాభివందనాలు. భగవంతునితో ఉండటము అన్నది నిజంగా అది ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యము. మరి అటువంటి పుణ్యం నేను చేసుకునే ఉంటాను కాబట్టి ప్రతిసారి ఈ ఆలయంతో ఒక చక్కని అనుబంధాన్ని నేను ఏర్పరచుకున్నాను. ఎటువంటి కార్యక్రమమైనా కూడా ఇక్కడికి వచ్చి కాస్తసేపు భగవంతుడిని స్మరించుకోవడం అన్నది ఇక్కడ ఉన్న మీరు భక్తులు అలాగే పెద్దలు నాకు ఇచ్చిన అనుగ్రహము. దీనికి నేను ఎప్పుడూ కూడా కృతజ్ఞతను. ఇక ఆంజనేయ స్వామి యొక్క వైభవం మనకి కనిపిస్తోంది. ఈ ఆలయంలో ఈ వార్షికోత్సవ మహోత్సవాలు అన్నవి మనం జరుపుకుంటున్నాము. ఆంజనేయ స్వామి గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా అసలు సరిపోదు అనే చెప్పాలి. ఎక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి అంటే రామనామం దగ్గర నుంచే మొదలు పెట్టుకుందాం. ఎందుకంటే ఆంజనేయ స్వామికి తన నామం కన్నా, అసలు ఏ నామం కన్నా రామనామమే చాలా ఇష్టం. ఎక్కడెక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు అని చెప్తూ ఉంటారు. కాబట్టి రామాయణం ఎక్కడైతే చదువుతూ ఉంటారో మనకి తెలుసు, ఆలయాల్లో కానీ ఎక్కడైనా ప్రత్యేకించి ఒక పీఠము అన్నది వేస్తారు, ఒక ఆసనము అన్నది వేస్తారు. అక్కడికి ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుని వింటారు అన్నది నమ్మకం మాత్రమే కాదు, ఇది సత్యము. ఆంజనేయ స్వామికి రామనామం అంటే అంత ఇష్టం. అయితే ఇక్కడే ఈ రామాయణం అలాగే రామకథ, అందులో ఉన్న ఆంజనేయ స్వామి, ఈ మూడు విషయాలతోనే మన జీవితంలో మనం ఎటువంటి పాఠం నేర్చుకోవాలి మనకు అర్థమైపోతుందట. ఎలా అర్థమైపోతుంది అంటే, రామాయణంలో ఎవరైతే రాముని చెంత ఉన్నారో వాళ్ళందరూ కూడా తరించిపోయారు, రామునితో ఉన్నారో వాళ్ళందరూ కూడా తరించిపోయారు. రాక్షస ప్రవృత్తిలో ఉన్న విభీషణుడు కూడా సర్వస్య శరణాగతి చేసినప్పుడు, రాముల వారి దగ్గరికి వచ్చినప్పుడు రాముల వారు తరింపచేశారు. ఇది మనకి తెలుసు. అలాగే రామాయణం కథ అన్నది అయిపోయిన త్రేతాయుగానికి సంబంధించింది అయినా శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన స్వరూపంగా, అలాగే పరిపూర్ణ అవతారంగా రామచంద్రమూర్తి అందిస్తున్న అనుగ్రహము నేటికి మనకి తెలుసు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆంజనేయ స్వామి మాత్రం ఎప్పుడూ రామునితోనే ఉండేవారు. అంటే రామనామాన్ని నిత్యము పలకటము. అలా రామనామాన్ని నిత్యము పలుకుతూ రాముడితోనే రామకార్యమని, రామ సేవ అని ఎప్పుడు రామునితో అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. కాబట్టి ఆయన ఏమయ్యారు అంటే ఆయన చిరంజీవత్వాన్ని పొందారు, ఆయన చిరంజీవిగా మారిపోయారు. ఆయనకున్న అనుగ్రహం అటువంటిది. అంటే చిరకాలము ఉండిపోవడము. మనం ఎప్పుడైతే భగవంతుడితో ఉండగలుగుతామో, కేవలం పొద్దున్న కొంచెం సమయమో లేకపోతే సాయంత్రమో ఆలయానికి వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటున్నాము, తీర్థయాత్రలకు వెళుతున్నాము అనే కాకుండా నిత్యము భగవంతుడితో ఉండగలగడం, ఇది ఆంజనేయ స్వామి నేర్పిస్తున్నారు. అలా ఎవరైతే నిత్యము భగవంతుడితో ఉంటారో వాళ్ళు చిరంజీవిగా ఉంటారు ఆంజనేయ స్వామిగా. అంటే ఎన్ని యుగాలు మారినా ఆయన ఎప్పుడూ తపశ్శక్తితో అలా కూర్చుంటారు. మనం కూడా అలాగే ఉంటామా అంటే కాదు, ఎప్పుడూ జీవించి ఉండటం. చిరంజీవత్వం అంటే ఎప్పుడూ జీవించి ఉండటం. ఎప్పుడూ జీవించి ఉండటం అంటే మనుషులకి అది సాధ్యం కాదు. ఒక వయసు వచ్చాక ప్రతి ఒక్క జీవికి ఒక కాల నిర్ణయం అన్నది ఉంటుంది, ఎప్పుడు రావాలి ఎప్పుడు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయినా చిరకాలము మనం ఉండిపోయేటట్టుగా మన ప్రజ్ఞ, మన ప్రాజ్ఞ, మన పాండిత్యము, మన వాక్చాతుర్యము, మన ప్రవర్తన ఇవన్నీ కూడా ఈ భూమిలో నిలిచిపోయి ఉంటాయి. అది చిరంజీవత్వాన్ని పొందడం అంటే. అలా ఎప్పుడైతే అంటే ఆంజనేయ స్వామి నేర్పిస్తున్నారు, నేనేం చేస్తున్నానో ఒక్కసారి మీరు దృష్టి పెడితే, నేను చేసినట్టే మీరు చెయ్యగలిగితే మీరు కూడా చిరకాలం ఉండిపోతారు అని. అటువంటి చిరంజీవత్వాన్ని పొందడం అంటే నిజంగా చాలా కష్టం. ఎందుకంటే ఆయన ఎలా రాముడితో ఉంటూ ఉంటారో అలా నిత్యము రాముడితో ఉండటం మనందరికీ చాలా కష్టమైన విషయం. అయితే ఆంజనేయ స్వామి యొక్క జీవిత చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే, రామాయణంలో కేవలం యుద్ధకాండ అని మాత్రమే కాదు, కిష్కింధకాండ అని మాత్రమే కాదు, సుందరకాండ ఇక్కడ దివ్యమైన వైభవం కనిపిస్తుంది.
మరి ప్రతి ఒక్క కాండకు సంబంధించి మనకి ఏ రకంగా అయితే వాల్మీకి మహర్షి ఒక అద్భుతమైన నామాన్ని పెట్టారో, ఈ సుందరకాండకి మాత్రం సుందరకాండ అన్న వెంటనే ఎంతో సుందరంగా ఉన్నది. మరి ఆంజనేయ స్వామి చూడటానికి సుందరంగా ఉంటారా అంటే వానర ముఖంతో ఉంటారు కదా. మరి అది ఏ రకంగా సుందరము అంటే ఆయన యొక్క ప్రవర్తన. లక్ష్మీ కళ అనే మాట వింటూ ఉంటాం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడం అంటే అంతఃసౌందర్యాన్ని పొందడం అట. ఎవరైతే అంతఃసౌందర్యాన్ని పొందుతారో వాళ్ళు బాహ్యంగా చూడటానికి కన్ను ముక్కు తీరు శుభ్రంగా ఉన్నా లేకపోయినా వాళ్ళు చాలా సౌందర్యవతులు అని అంటారు. దీనికి లక్ష్మీ కళ అనే పేరు. కాబట్టి చాలా నిండుగా చక్కగా ముస్తాబైతేనే లక్ష్మీదేవిలా ఉన్నావు అన్నది కాదు, అంతఃసౌందర్యంతో మన ప్రవర్తనతో మనం ఆనందంగా ఉంటూ అవతల వాళ్ళకి ఆనందాన్ని పంచిపెట్టడమే లక్ష్మీ కళ. అటువంటి లక్ష్మీ కళ ఆంజనేయ స్వామికి ఉంది. కాబట్టి ఆయన లక్ష్మీవాన్ అయ్యారు. వాల్మీకి మహర్షి అలా బోధిస్తారు ఆయన్ని. లక్ష్మీ సంపన్నులు, అందుకే ఆయన సుందరుడు అయ్యాడు. ఎందుకు అంటే ఈ అంతఃసౌందర్యం ఏదైతే ఉందో ఆయన ప్రవర్తన వల్ల అందరి జీవితాలలో సుఖం నింపటం అన్నది ఆయనకి ఎలా అయితే అలవాటైపోయిందో అదే ఆయన అంతఃసౌందర్యానికి కారణం. కాబట్టి సుందరకాండ అంటే పూర్తిగా ఆంజనేయ స్వామి యొక్క సౌందర్య వర్ణన అన్నది అందులో కనిపిస్తూ ఉంటుంది. ఒకటా రెండా ఆంజనేయ స్వామి గురించి ఎన్ని గుణాల గురించి చెప్పుకుంటే అంత చక్కగా మనకి ఇన్ని విషయాలు అర్థమవుతాయా అనే ఒక ప్రశ్న అన్నది కలుగుతూ ఉంటుంది. ధృతి, మతి, ఈ రెండు మాటలు మన జీవితంలో మనకి చాలా అవసరం. మతి ఉందా లేదా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం, అంటే అడుగుతూ ఉంటాం, మతి ఉండే మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటాం. ఇదేదో ఎవరినో వెక్కిరించడానికి కాదు, నిజంగా ఎప్పుడూ మతితో ప్రవర్తించడం అన్నది చాలా కష్టమైన విషయం అట. మనం అనుకుంటాం మనకి మతి ఉంది కదా, బాగానే ఎప్పుడు ప్రవర్తిస్తూ ఉంటాం కదా అని. కానీ కాదు, ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాలనుకోవడం అది అసలైన మతి ఉండటం. మనకి నచ్చినట్టుగా మనం ప్రవర్తించటం కాదు. అనుకూలమైన పరిస్థితుల్లో ఒకలాగా, ప్రతికూల పరిస్థితుల్లో ఒకలాగా, లేకపోతే ఈ సమయంలో ఇలాగే ఉంటే బాగుంటుంది, నాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఒకలాగా, ఈ సమయంలో అవతల వాళ్ళని నేను ఎలాగైనా ఏడిపించాలి, వెక్కిరించాలి, హేళన చెయ్యాలి అంటే ఒకలాగా, ఇలా కాకుండా ప్రతి క్షణం మనం అసలు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి ఇదంతా కూడా ఆంజనేయ స్వామి నేర్పిస్తారు. ఆయన చాలా వేగంగా ఆయన ప్రయాణం ఉంటుంది. మనకి చెప్తారు కదా, మనసు ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందో అంతకన్నా వేగంగా మనోజవం మారుత తుల్య వేగం అంటారు. అంటే ఈ మనస్సు ఎంత తొందరగా ప్రయాణం చేస్తుందో అంతకన్నా ఎక్కువగా ఆంజనేయ స్వామి యొక్క ప్రయాణం ఉంటుంది. అంత తొందరగా ప్రయాణించినా ఆయన చాలా స్థిరత్వంతో ధ్యానంలో ఉంటారట. ఎప్పుడో త్రేతాయుగం అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఇప్పుడు చూస్తున్నాం, మనం వెళ్ళిపోతాం, తర్వాత తరం వాళ్ళు వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు, యుగాలు మారిపోతాయేమో, ప్రళయాలు వస్తాయేమో, కానీ ఆంజనేయ స్వామి కూడా అలాగా ఉండనే ఉంటారు. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని ప్రళయాలు వచ్చినా. కాబట్టి ఆ స్థిరత్వం అంటే ఎంత వేగంగా ఆయన ప్రయాణం ఉంటుందో, ఎక్కడ అవసరమో అంత స్థిరత్వంతో ఆయన కూర్చుని ఉంటారు. ఆయన ప్రవర్తించే ప్రతి తీరు ఏదైతే ఉందో రామాయణంలో ఇవన్నీ కూడా మనకి ఆదర్శములే. అయితే తెలిసిన విషయాలే, కానీ మళ్ళీ మళ్ళీ మనం స్వామి ముందు ఎప్పుడైతే మననం చేసుకుంటామో మనసుకి మననం చాలా అవసరం. ఎందుకంటే మనసు చాలా చంచలంగా ఉంటుంది. ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం, మనసు అలా ఎక్కడికో ప్రయాణం చేసేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మనసుని పట్టుకుని కూర్చో అని అంటే అది అంత తేలికగా కూర్చోదు. దానికి మననం అన్నది చాలా అవసరం. అటువంటి మననాన్ని పొందడానికే ఆంజనేయ స్వామి యొక్క వైభవాన్ని పదే పదే వింటూ ఉండాలట. ఆ కథ మనకి తెలిసినా మరొక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఎందుకు అంటే ఇవాళ రేపు వాడుతున్న పదాలు ఏవైతే ఉన్నాయో, మేనేజ్మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ మాటలు ఏవైతే వింటూ ఉంటామో వీటి కోసం ఎక్కడికో వెళ్ళిపోనవసరం లేదట. అంటే ఒక పాత్ర అన్నది అలా చూసినట్లయితే మనం ఏమీ నేర్చుకోలేము. ఆంజనేయ స్వామి యొక్క పాత్ర ఏమిటి అంటే ఆయన ఒక వానరము, మరి అలా లంకా నగరానికి వెళ్ళారు, ఆయనే వెతికారు అంటే కుదరదు. ఆయన జీవిత చరిత్ర ఏదైతే ఉందో, ఇంకా చెప్పాలి అంటే చరిత్ర అని కూడా మనం చెప్పుకోలేము, భగవత్ స్వరూపం కాబట్టి ఆయన ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో ఆ తీరులో ప్రతి నిత్యము మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి.
అన్న సంగతిని పదే పదే మనసుకి మననం చేసుకోవాలట. ఆంజనేయ స్వామి చాలా విద్యలు నేర్చుకున్నారు. సూర్యుడే పొంగిపోతాట. అంటే నాకు ఇలాంటి శిష్యుడు ఉన్నాడు, నేను ఈ శిష్యుడికి గురువుని అని భవిష్యత్తులో చెప్పుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఆంజనేయ స్వామికి నేను అన్ని విద్యలు నేర్పిస్తాను అని అన్నారు. మరి అలా గురువు చలనంగా కూర్చుని ఉంటారా? లేదు. సూర్యభగవానుడు ఆయన అలా ఆగిపోతే కుదరదు కదా. కాబట్టి ఆయన అలాగా చలనంలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి కష్టపడి సూర్యభగవానుడు ఉదయించినప్పుడు అలాగే అస్తమించినప్పుడు ఆ ప్రయాణం ఏదైతే ఉందో ఆంజనేయ స్వామి కష్టపడి ప్రయాణించి చాలా భక్తి శ్రద్ధలతో విద్య నేర్చుకున్నారు. ఇంతేనా? దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ శక్తుల్ని ఆంజనేయ స్వామికి ఇచ్చారు. కానీ ఎప్పుడూ కూడా నాకు ఇన్ని శక్తులు ఉన్నాయి, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాను అనే ఆలోచన మాత్రం లేదు, అనే భ్రమ లేదు. ఎప్పుడూ రామనామ స్మరణ చేసుకుంటూ నేను ఎప్పుడు కింకరుణ్ణే, నేను ఎప్పుడు సేవ చేయడానికే పనికొస్తాను అని ఆంజనేయ స్వామి అంటూ ఉండేవారు. అలాగే ప్రవర్తించేవారు. కాబట్టి ముఖ్యంగా అమాత్రంగా ఎవరైనా మనల్ని పొగిడితే మనం ఎక్కడికో వెళ్ళి కూర్చుంటాం. ఒకానొక సమయంలో ఒక మహాపండితుడు, విద్వాంసుడు, అలాగే మహానుభావుడు, మహాభక్తుడు బోల్డని ధార్మికమైన పనులు చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడట. అంటే పుణ్యం ఎక్కువగా చేస్తే స్వర్గానికి వెళతామని అంటూ ఉంటారు కదా. అయితే అప్పుడు ఆయనకి ఎటువంటి పదవి ఇచ్చారు అంటే కొద్దిసేపైనా ఇంద్ర పదవి ఆయనకి దక్కాలి, ఎందుకంటే అంత పుణ్యం చేసుకున్నాడు అని అందరూ పొగుడుతూ ఆయన్ని ఆ ఇంద్ర పదవి ఇచ్చి కూర్చోపెట్టారట. ఇప్పుడు ఆయన చాలా మురిసిపోతున్నట్ట. దేవతలందరూ అనుకున్నారట, మరి ఇంతలాగా ఈయన్ని తెచ్చి ఇక్కడ కూర్చోబెడితే ఈయన ఇక్కడే ఉంటాడా, ఈయన చేసుకున్న పుణ్యములు అలాగే ఎప్పుడు కరిగిపోవా, ఏం సంగతి అని ఆలోచిస్తున్నారట. ఇప్పుడు ఎవరో అంటారు, ఏం లేదు, కొద్దిగా పొగిడితే చాలు, అప్పుడు ఆయన ఏమవుతాడో మనం చూద్దామని. ఇక మామూలుగా పొగడ్డం మొదలుపెట్టలేదట, దేవతలు కూడా పొగుడుతూ ఉన్నారు. అలా పొగుడుతున్న వెంటనే ఆ చిన్న తెలియకుండా వచ్చిన అహంకారం ఏదైతే ఉందో ఇది బాగా ఎక్కువైపోయి చేసుకున్న పుణ్యమంతా కూడా తరిగిపోయిందట. బాగా పొగడ్తలకు ఎవరైతే అలవాటైపోతూ ఉంటారో వాళ్ళు ఒక జారుడు వల్ల మించి ఎలాగైతే నెమ్మదిగా జారిపోతారో అలా జారిపోతారు అని చెప్తున్నారు. అలా ఒక్కసారిగా ఆ వ్యక్తి టపక్కుమని భూలోకానికి పడిపోయారు. అంటే చిన్న కథ మనకి వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి పొగడ్తలు వీటికి లొంగిపోకుండా అసలు ఇది నా కర్తవ్యం, ఇది నా ధర్మం, కాబట్టి నేను ఇలాగే నడుచుకోవాలి, నా ప్రవర్తన ఇలాగే ఉండాలి అని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు ఉన్నత స్థానంలో ఉంటారు. అటువంటి స్థానంలోనే ఉంటూ అందరికీ ఎన్నో పాఠాలు నేర్పించిన దైవ స్వరూపము అంటే ఆంజనేయ స్వామి. బ్రహ్మ కూడా ఎన్నో వరాలు ఇచ్చారు. అయితే బ్రహ్మదేవుడు కానొక సమయంలో అంటారట, అంటే వానరులను సృష్టించాలి అంటే రామాయణం అన్నది ఎలా జరగాలి, ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఎంతో దయతో మనకి చెప్తారు కదా. బ్రహ్మ ఒక సభ ఏర్పాటు చేసినప్పుడు ఈ రావణాసురుడి యొక్క బాధలు తట్టుకోలేకపోతున్నాము, పైగా ఈశ్వర ఆరాధన చేసి ఎంతో బలాన్ని కూడా పొందాడు. మరి అంత బలం పొందిన తర్వాత అందరినీ ఏడిపిస్తున్నాడు, అందరినీ శాసిస్తున్నాడు. మరి ఎవరు రావాలి, ఎలాగా? కేవలం అంటే దేవతలు ఎవరితోనూ నాకు చావు ఉండకూడదు అని కోరుకున్నాడు కదా. మరి ఎవరు మనిషిగా వెళ్తాడు? కేవలం మానవ రూపం మాత్రమే మిగిలి ఉంది అని బెంగ పెట్టుకుంటే ఎవరు అడగకపోయినా శ్రీ మహావిష్ణువు ఎవరు వెళ్ళిపోతే వాళ్ళు చనిపోతారు. కారణం ఏమిటి అంటే రావణాసురుడు 10 తలల భయంకరమైన రాక్షసుడు, కాబట్టి ఎదుర్కోవడం అంత తేలికైన విషయం కాదు, శ్రీ మహావిష్ణువుకి తెలుసు. కాబట్టి నేను వెళతాను అని ఆయన వెళతారు. అదంతా కూడా ఒక ప్రణాళిక అని చెప్పుకోవాలన్నమాట, పైలోకంలో జరిగిన ప్రణాళిక. అలా ఆయన వెళుతున్నారు అంటే ఆ తర్వాత వానరులు, ఎందుకంటే రావణాసురుడికి ఆ శాపం కూడా ఉంటుంది కదా, వానరుల ద్వారానే ఆయన అంతమైపోతారు అని. కాబట్టి ఇప్పుడు వానరులని సృష్టించారు. ఆ వానరులు వాళ్ళకి ప్రత్యేకమైన శక్తి, దేవతా స్వరూపాలు మళ్ళీ ఈ వానరులుగా మారడము మనకి కనిపిస్తూ ఉంటుంది. రామాయణంలో విశేషంగా దీని వర్ణన ఉంటుంది. కానీ ఆంజనేయ స్వామి మాత్రం రుద్రాంశ సంభూతుడు అని అంటారు. అంటే ఆయనే లయకారకుడు, లయం చేసుకునేవాడు. కానీ ఆయన ఎక్కడా కూడా ఇదిగో నేను ఇలా యుద్ధం చేస్తాను, నేను అంతం చేస్తాను అని అనలేదు. ఎందుకు అంటే ఆయనకి అటువంటి కీర్తి అన్నది వద్దు. ఆయన కేవలం రామాయణంలో యుద్ధం అంటే జరుగుతున్నప్పుడు యుద్ధకాండలో కూడా
నేను ఇలా రాముడికి సహాయపడి రాముడికి చక్కని చేయూతని అందించి ఒకవేళ అవసరమైతే రాముల వారే యుద్ధం చేసి గెలవాలి అనేటట్టుగా ఉన్నారు. వాస్తవానికి ఆయన లంకా నగరానికి చేరిన తరువాత ఎప్పుడైతే సీతమ్మ వారి యొక్క జాడ వెతకడానికి చాలా కష్టపడతారో ఆయన వెతికి 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 అలిసిపోయి ఒకానొక సమయంలో, అంటే ఆంజనేయ స్వామి యొక్క జీవితంలో కూడా ఇలా జరుగుతుందా అంటే జరుగుతుంది. భగవంతుడు కొన్ని లీలలు, కొన్ని మాయలు సృష్టిస్తూ ఉంటాడు. వాటి వల్ల ఏమిటంటే భగవంతుని యొక్క గొప్పతనం మనం అందరం తెలుసుకోవాలి అన్నది కాదు, ప్రతి సంఘటనలో మనం ఏం నేర్చుకోవాలి అన్నది ఇక్కడ ఉంటుంది. ఆయన అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సీతమ్మని వెతికి వెతికి అలిసిపోయి అసలు సీతమ్మ దొరుకుతుందా లేదా అని బెంగ పెట్టుకుని కూర్చున్నట్ట. అటువంటి సమయంలో, అంటే చాలా సందర్భాలలో మనం జీవితంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు కష్టపడినా మనకి ఇక ఫలితం దక్కట్లేదు అంటే ఒక విసుగు వస్తుంది, ఒక చిరాకు వస్తుంది. కొన్ని సందర్భాలలో మనసు మరీ బలహీనంగా ఉంటే ఎందుకు నాకు ఈ జీవితం, చచ్చిపోతే బాగుండు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అంటే నిజంగా అలాంటి పని మనం చెయ్యము, కానీ నేను బ్రతికి ఉండి వృధా అనే ఆలోచన మాత్రం మనల్ని పీడిస్తూ ఉంటుంది. ఇలాంటి ఆలోచనే ఆంజనేయ స్వామికి కూడా వచ్చిందట. ఆయన కూడా నేను ఇక ఉండను, నా ప్రాణత్యాగం చేసుకుంటాను. కారణం ఏమిటి అంటే ఏ రామకార్యం కోసమైతే నేను బయలుదేరాను, సీతమ్మ వారిని వెతకాలి అనే ప్రయత్నం చేస్తున్నాను, అది నేను చెయ్యలేకపోతే ఇంకెందుకు నా జీవితం వృధా అనేటట్టుగా ఒక ఆలోచన వచ్చిందట. మరి ఆయనకి కూడా ఆలోచన వస్తే ఎలా? కానీ ఈ ఆలోచన వచ్చినప్పుడు ఆయన ఇంకొక రకంగా ఆలోచన చేశారు. అది చాలా ముఖ్యం, అది మనం నేర్చుకోవాలి. అందుకే రామాయణంలో ప్రతి ఒక్క శ్లోకం, లేకపోతే ప్రతి ఒక్క పద్యం, ప్రతి ఒక్క సంఘటన, కథ ఎప్పటి నుంచో చదువుకుంటున్నాం కదా, తెలుసు అనడానికి లేదట. ప్రతి ఒక్క పద్యము మనకి ఏదో ఒక విషయాన్ని నేర్పిస్తుంది. ఆంజనేయ స్వామి అనుకుంటారట, మరి ఇలా జరగడానికి కారణం ఎక్కడో పొరపాటు జరిగింది అని ఆయన ఒక్కసారి వెనక్కు వెళ్ళారు. ఇలా వెనక్కి వెళ్ళడం అంటే మళ్ళీ తిరిగి అక్కడికి మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళటం అన్నది కాదు, ఆయన ఏం చేశారు అన్నది గుర్తుకు తెచ్చుకున్నారట. అది ఆంజనేయ స్వామి నేర్పుతున్నారు. కాబట్టి మనం ఎక్కడైనా తప్పు చేశామా, ఇలా ఎందుకు జరుగుతోంది, మనం ఎందుకు జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఒక్కసారి ముందుకు వెళ్ళడానికి వెనక్కి వెళ్ళి ఆలోచించారట ఆంజనేయ స్వామి లాగా. ఆయన ఆలోచన చేశారు, ఎక్కడ ఉంది పొరపాటు, కష్టపడి వచ్చాను, ఎక్కడా విశ్రాంతి తీసుకోలేదు, శారీరకంగా చాలా ఇబ్బందులు పడి కష్టపడి వచ్చాను, ఇంకెక్కడ జరిగింది ఇబ్బంది, ఎక్కడ జరిగింది దోషం అని ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తే ఆయనకి తట్టిందట, నేను నా గురువు అయిన సూర్య భగవానుణ్ణి ప్రార్థించాను, నేను నా తండ్రి అయిన వాయు భగవానుణ్ణి ప్రార్థించాను, సకల దేవతలను ప్రార్థించాను, కానీ నేను శ్రీరామచంద్రమూర్తిని స్మరించుకోలేదు, ఆయన్ని వినయంతో స్వామి నన్ను రక్షించు అని అడగలేదు. అంటే సాధారణంగా రామకార్యం మీద పెడుతున్నారు, రాముడికి తెలుసు ఆయనకి తెలుసు, కానీ రాముడు ఒక మహారాజు అంటే, లేకపోతే ఒక క్షత్రియుడు దశరథ మహారాజు గారి యొక్క పెద్ద కుమారుడని చూడలేదుగా ఆంజనేయ స్వామి. ఆయన పరబ్రహ్మ స్వరూపాన్ని చూశారు. అలాగే సీతాదేవి అంటే పరబ్రహ్మ స్వరూపిణి, అలా చూశారు. అందుకే ఆయన అనుకున్నారట, నాదే తప్పు, నేను వచ్చేటప్పుడు రామచంద్రమూర్తికి నేను నమస్కారం చేసుకోలేదు, రామచంద్రమూర్తి కోసం వచ్చాను కానీ నమస్కారం చేసుకోలేదు అంటూ వినయంతో మరొక్కసారి కాళ్ళు చేతులు కడుక్కుని చక్కగా ఆయన నమస్కారం చేస్తూ రామచంద్రమూర్తిని అలాగే లక్ష్మణస్వామిని వాళ్ళిద్దరినీ వేడుకుంటూ అమ్మతో ఒక మాట అంటారట. అమ్మ దొరకలేదు, కానీ అమ్మని పరబ్రహ్మ స్వరూపిణి అనుకున్నారు కాబట్టి ఆయన ఎక్కడున్నారో అక్కడి నుంచే ఒక మాట అంటారట, తల్లి నేను వెతికితే నువ్వు దొరుకుతావా, నువ్వు దొరకాలనుకుంటే నాకు దొరుకుతావు. ఎంత చక్కని ఆలోచన. అంటే మనం అనుకుంటాం మనం ఏదో పెద్ద పూజలు చేసేస్తే భగవంతుడు మనకి లొంగిపోతాడు అని. భగవంతుడు అనుకుంటే లొంగుతాడు. అలా అనుకోవడానికి మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఇన్ని పూజలు చేశాము, ఎన్ని పువ్వులు తెచ్చాము, భగవంతుడు చూడడుగా. భగవంతుడికి అనిపించాలి లొంగిపోవాలి అని. అందుకే దామోదర లీల జరిగినప్పుడు కూడా చాలా అద్భుతమైన వ్యాఖ్యానం అన్నది కనిపిస్తూ ఉంటుంది, నిర్వచనం మనకి భాగవతంలో. యశోదమ్మ అలా పరిగెత్తి అలిసిపోతూ ఉంటే చిన్ని కృష్ణుడు సరేలే ఇక నేను లొంగిపోతాను అని ఆయన అనుకుని లొంగిపోయాట. పైనుంచి ఆ పైలలోకంలో ఉన్న దేవతలందరూ కూడా వాళ్ళు అనుకుంటున్నారట, కృష్ణ నీ లీలలేమిటి అంటే, నువ్వు దొరుకుతావా, నువ్వు ఎవ్వరికీ దొరకవు, కానీ నువ్వు అనుకున్నావు కాబట్టి లొంగిపోయావు, దొరికిపోయావు. అది అద్భుతమైన దామోదర లీల.
ఆ తల్లి నిన్ను కట్టేస్తాను అంటే కట్టించుకున్నాడు. ఆవిడ కట్టేస్తుంది అంటే అది అంత సాధ్యమైన పని కాదు, కానీ ఆయన కట్టించుకున్నాడు కాబట్టి ఉదరం మీద మచ్చ ఏర్పడింది కాబట్టి దామోదరుడు ఉదరం మీద మచ్చ పెట్టుకున్నాడు. ఎవరి కోసం అంటే లొంగిపోయాడు కాబట్టి. ఎవరికి లొంగిపోయాడు అంటే ఎంతో ప్రేమ పట్టుదలతో ఎలాగైనా నేను నిన్ను పడతాను అని యశోద అనుకుంది కాబట్టి లొంగిపోయాడు. అలా ఆంజనేయ స్వామి ఇక్కడ ఆ వినయంతో ప్రార్థిస్తున్నారట, తల్లి నేనెవరిని నిన్ను వెతకటానికి, నువ్వు పరబ్రహ్మ స్వరూపిణి, నువ్వు అనుకుంటే నువ్వు నాకు దొరికిపోతావు, అంతేగాని నేను వెతికితే నువ్వు దొరుకుతావా? ఎప్పుడైతే ఇంత వినయంతో ప్రార్థన చేశారో అప్పుడు అమ్మ కనిపించింది. అలా కనిపించిన తర్వాత అంటే బాహ్యంగా ఆవిడ కూడా నరకాంతగా వచ్చింది, ఎంత అయోనిజగా వచ్చినా నరకాంతగా వచ్చింది కాబట్టి ఆవిడ ఎదుర్కొన్న కష్టాలు వేరు, అక్కడున్న పరిస్థితులు వేరు, అవన్నీ రామాయణంలో మనకి కనిపిస్తాయి. వాస్తవానికి అమ్మవారు కూడా పరబ్రహ్మ స్వరూపిణి కదా. అయితే ఇప్పుడు అమ్మవారిని కలిసిన తర్వాత మనకి చాలా అద్భుతంగా చెప్తారు, అంటే ఎక్కడ వినయంతో ఉండాలి, ఎక్కడ వాక్చాతుర్యాన్ని ఉపయోగించాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి. ఆంజనేయ స్వామికి అది కొట్టిన పిండి. అమ్మవారిని చూసిన తర్వాత కూడా శంషుపా వృక్షం మీద అమ్మవారి దాకా ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి బుద్ధితో ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే అమాంతంగా అమ్మ కనిపించిన వెంటనే ఒక వానరం వెళ్ళి పడితే అక్కడ రాక్షసులందరూ చేతులు కట్టుకుని కూర్చోరుగా, వాళ్ళు అలాగా దృష్టి పెడుతూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? అమ్మవారిని వానర భాషలో నేను మాట్లాడితే అమ్మవారికి అర్థమవుతుందా? అర్థం కాదు. మరి వానర భాష అక్కడ రాక్షసులకు కూడా అర్థం కాదు, కానీ ఏం ప్రయోజనం? ఏమీ లేదు. ఒకవేళ నేను నరభాషలో మాట్లాడితే మరి అక్కడ రాక్షసులు వింటారా? ఖచ్చితంగా వింటారు. ఏం చెయ్యాలి అని ఆలోచన చేసేట. చక్కగా చెట్టుపైకి ఎక్కి నెమ్మదిగా ఆయన రామకథను మొదలుపెట్టారు. ఈ రామకథ అన్నది అక్కడ లంకలో ఉన్న రాక్షసులకి తెలియదు కదా, రామకథ కేవలం అమ్మవారికే తెలుసు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు అంటే, అనగనగనగా దశరథ మహారాజు గారు ఆయనకి 4 కుమారులు అంటూ అక్కడి నుంచి మొదలుపెట్టి సీతా స్వయంవరం నుంచి మొత్తం అయోధ్యకాండ అంతా, అలాగే ఎక్కడైతే సీతమ్మ వారి యొక్క అపహరణ జరిగింది ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అప్పుడు అమ్మవారు ఆశ్చర్యపోయారు, ఆవిడికి నమ్మకం కలిగింది. ఎందుకు అంటే వచ్చింది ఏదో వానరం కాదు, లేకపోతే అక్కడ ఆ రాక్షస సమూహం ఎలా ఉంది అంటే చాలా మాయలు జరుగుతున్నాయన్నమాట. ఒకానొక సందర్భంలో రాముల వారు చనిపోయారు అని కూడా సీతమ్మ వారిని, అంటే రాముల వారు ఎప్పుడైతే ఇంద్రజిత్తు కొట్టిన బాణాలకి ఆయన మూర్ఛపోతాడో రావణాసురుడు తీసుకుని రండి పుష్పక విమానంలో, ఒకసారి చూపించండి, రామలక్ష్మణులు ఇద్దరు చచ్చిపోయారని చెప్పండి, అప్పుడు నాకు లొంగిపోతుందన్నట్ట. అంటే రాక్షసత్వం అలా ఉంటుంది. అవతల వాళ్ళు బెంగతో బాధతో ఉన్నప్పుడు వాళ్ళ బాధని పెంచటం రాక్షసత్వం. అది అప్పుడే కాదు ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉంటుంది. అలా చేసినప్పుడు ఆ స్త్రీ పాపం పుష్పక విమానం ఎక్కి ఆవిడ బెంగతో చూసిన తర్వాత ఇక నాకెందుకు ఈ జీవితం ఏడుస్తూ ఉంటే అక్కడే ఆ రాక్షస స్త్రీ తను ఒక మాట చెప్తుందట. పుష్పక విమానంలో ఉన్న రాక్షస స్త్రీ తను అంటుందట, తల్లి నువ్వు బాధపడకు, వాళ్ళు మూర్చిపోయారేమో, వాళ్ళు మళ్ళీ లేస్తారు, నీ పసుపు కుంకుమలకి ఎటువంటి హాని కలగలేదు. ఎందుకంటే తల్లి ఈ పుష్పక విమానం ఇది ఒక దివ్యమైన విమానం, అది కుబేరుడిది కదా, రావణాసురుడిది కాదు, ఆయన దొంగతనం చేసి తెచ్చుకున్నాడు. కాబట్టి ఇందులో ఏమిటంటే ఎవరైతే సుమంగళియో ఆవిడే ఈ విమానం ఎక్కగలుగుతారు. చనిపోయి ఉంటే నువ్వు సుమంగళివి కాదుగా, అందుకని నువ్వు ఈ విమానం ఎక్కి వచ్చేదానివే కాదు. కాబట్టి నువ్వు ఎక్కి వచ్చావు చూసావు అంటే నువ్వు ఇంకా సుమంగళివే. రామచంద్రమూర్తి బ్రతికే ఉన్నారు, కాబట్టి బెంగ పెట్టుకోకు, పద మనం వెళ్ళిపోదామని తీసుకుని వెళ్ళిపోతుందట. కాబట్టి అలా అక్కడ ఉన్న మాయలు ఎటువంటివి అని, అలాగే మాయా సీతను సృష్టించి సీత చచ్చిపోయిందని చూపించారు. కాబట్టి రాక్షసులు వాళ్ళు ఎటువంటి మాయలైనా చేస్తారు. అందుకే సీతమ్మ వారు సరిగ్గా నమ్మాలి అంటే ఏం చెయ్యాలి? రామకథను చెప్పాలి. అలా రామకథను చెప్పి సీతమ్మ వారికి దగ్గరయ్యి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి, సరే ఒక్కసారి లంకా నగరాన్ని చూద్దామని చెప్పి అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఒక చిన్న ఆలోచన వచ్చిందట. వాస్తవానికి ఈ ఆంజనేయ స్వామికి ఉన్న బలం ఏదైతే ఉందో ఈ బలం వల్ల అప్పుడే రావణ సంహారం జరిగిపోయేది. కానీ అలా కాదు కదా, ఒక మానవుడు రావాలి, శ్రీ మహావిష్ణువు చేతుల్లోనే రావణాసురుడు అంతమైపోవాలి. మనకి
ఒక కథ కూడా వినిపిస్తూ ఉంటుంది. ఆంజనేయ స్వామి ఎన్నో వరాలను పొందుతాడు కదా దేవతల దగ్గర నుంచి. అటువంటి సమయంలో ఆయన చాలా చిన్న వయసులో ఋషులు మునులు ఎక్కడైతే యజ్ఞాలు హోమాలు చేస్తూ ఉన్నారో చాలా చంచలంగా తిరుగుతూ ఉండేవాడు కదా, ఎందుకంటే వానరం కాబట్టి ఆయన అల్లరి చేస్తూ ఉంటే ఒకానొక సమయంలో ఈ ఋషులు మునులు శాపం ఇస్తారు. అంటే నీ ఎంత అవసరమో బలం ఇప్పుడు ఉపయోగించాలి, ఈ చిన్న వయసులో ఇంత బలం ఎందుకు, ఇంత తిరగడం ఎందుకు, లేకపోతే ఇన్ని విన్యాసాలు ఎందుకని వాళ్ళు ఆశ్చర్యపోయారట. కాబట్టి వాళ్ళకి తెలుసు లోక కళ్యాణం కోసం ఎప్పుడు ఉపయోగపడాలో అప్పుడు ఉపయోగపడతాయి. అందుకే వాళ్ళు శపించారు, నీకున్న బలం ఏదైతే ఉందో అది నీకు ఇప్పుడు పనికిరాదు అని చెప్పి వాళ్ళు శపిస్తారు. అయితే ఈ శాప విమోచనం అన్నది ఎప్పుడు కలిగింది అంటే ఎప్పుడైతే జాంబవంతుడు చెప్తాడో, అంటే 100 యోజనాల సముద్రాన్ని దాటి వెళ్ళాలి, ఎవరికి ఉంది ఇంత శక్తి అని ఆలోచన చేసినప్పుడు కేవలం ఆంజనేయ స్వామికి మాత్రమే ఉంది అని నిర్ణయం తీసుకుని చెప్తారు. ఆంజనేయ స్వామి తనంత తాను నేను వెళ్ళిపోతాను అని అనరు, ఎందుకంటే ఆయనకి ఎప్పుడూ అంత నమ్మకం లేదు ఆయన శక్తి మీద. ఎప్పుడైతే ఈ మాట చెప్తారో నువ్వు మాత్రమే వెళ్ళగలుగుతావు అని, ఎప్పుడైతే రామకార్యం కోసం ఆయన తన పూర్తి శక్తిని వినియోగిస్తారో అప్పుడు లోక కళ్యాణం కోసం తన దగ్గర ఉన్న శక్తులు లేకపోతే దేవతా శక్తుల యొక్క ఆశీర్వచనం అందుకుంటున్నారో అప్పుడే ఆ శాపం నుంచి ఆయన విముక్తులైపోయారట. ఇది మనకి చెప్తారు రామాయణంలో. అందుకే అంగదుడు కూడా ఆయనకి 100 యోజనాల సముద్రం దాటే శక్తి ఉంటుందట, వాలి కొడుకు అంగదుడు. కాకపోతే 100 యోజనాలు అంటే వెళ్ళగలుగుతాడు, మళ్ళీ తిరిగి రావాలిగా, అంటే 100 200 అన్నమాట. కేవలం ఆంజనేయ స్వామికి మాత్రమే వెళ్ళగలడు, మళ్ళీ 100 యోజనాలు తిరిగి రాగలడు. ఆ శక్తి ఆంజనేయ స్వామికి. అలా చెప్పినప్పుడు బయలుదేరుతాడు, ఓహో అంటే నేను ఈ కార్యాన్ని చెయ్యగలుగుతానా అని. ఇప్పుడు ఆంజనేయ స్వామి యొక్క శక్తి అటువంటిది, రావణ సంహారం కూడా కావాలంటే ఆయన చేసి సీతమ్మ వారిని చక్కగా భుజాల మీద కూర్చోబెట్టుకుని ఆయన్ని తీసుకుని వచ్చేయచ్చు. కానీ అలా కాదు కదా, ఏది ధర్మము ఏది ఎలా జరగాలి ఆయనకి తెలుసు, మహాప్రాజ్ఞుడు. అయితే అప్పుడు ఆయన అనుకున్నారట, ఒక్కసారి నేను ఈ రావణాసురుణ్ణి చూసి నేను ఆయనకి బుద్ధి చెప్తాను, ఆయనకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాను అని అనుకున్నారు. మరి ఏం చెయ్యాలి? సరే సీతమ్మ వారిని కలిసి వచ్చిన తర్వాత ఎక్కడో పైన అంటే అక్కడ అన్ని పెద్ద పెద్ద భవనాలు కదా, కాంచనలంకలో పైన ఎక్కడో కూర్చుని ఆయన చిన్నగా ఏదో అల్లరి చేయడం మొదలుపెట్టాడు. ఎందుకు అంటే అందరి దృష్టికి వస్తే కదా ఆయన రావణాసురుని చూడగలుగుతాడు, వెళ్ళగలుగుతాడు రాజు దగ్గరికి. కాబట్టి చిన్నగా అల్లరి చేశాడు. ఆ చిన్న అల్లరి ఏమిటి అంటే పెద్ద పెద్ద వృక్షాలను పెక్కిలించి అటు ఇటు పడేస్తూ ఉంటే అక్కడ ఉన్న రాక్షసుడు చూసి ఏమిటి వానరము ఇలాంటి విచిత్రమైన పనులు చేస్తోంది అని చెప్పి ఆ వానరుణ్ణి బంధించే ప్రయత్నం చేసినప్పుడు అలా ఇలా అవ్వలేదు, అంటే ఒక చిన్న యుద్ధంలా జరిగిందనమాట. చాలామంది రాక్షసులు వస్తున్నారు, మీద పడిపోతున్నారు, కానీ ఆంజనేయ స్వామి దగ్గర ఒక్క ఆయుధం కూడా లేదు. ఆయన గుద్దుతున్నాడు, ఆయన తంతున్నాడు, అమాంతంగా ఒక వృక్షాన్ని పెక్కిరించి మీద వేసేస్తున్నాడు, అంతే తప్పితే ఆయన దగ్గర ఆయుధాలు లేవు. ఆయన చాలా విచిత్రంగా చెప్తారట, దయచేసి మీరు నా దగ్గరికి రాకండి, ఎందుకు అంటే మీరు నన్ను చంపాలంటే మీకు ఆయుధాలు కావాలి, నేను మిమ్మల్ని చంపాలి అంటే నాకు ఆయుధాలు అవసరం లేదు, కాబట్టి మీరు రావద్దు అని చెప్పాట. ఈ విషయం అంటే రాజుగారి దాకా వెళ్ళింది, రావణాసురుడి దాకా. అప్పుడు ఇంద్రజిత్తుకి చాలా కోపం వచ్చింది. ఒక వానరం ఏమిటి ఇలా ప్రవర్తించడం ఏమిటి, నేను వెళతానన్నాడు. ఇంద్రజిత్తు చెప్తారు మనకి రావణాసురుడి కన్నా బలమైన వాడు, ఎందుకంటే ఎన్నో వరాలను పొందాడు. ఇంద్రజిత్తు వస్తాడు, వచ్చి ఇక్కడ ఆయన అంటే బాణాలు వేస్తూ ఉన్నా కూడా ఆంజనేయ స్వామి లొంగిపోవట్లేదు కాబట్టి, దొరకట్లేదు కాబట్టి, ఆంజనేయ స్వామికి ఎటువంటి గాయం కలగట్లేదు కాబట్టి ఆయన బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తారట. ఇక్కడ కూడా మనకి ఈ విషయము చాలా చక్కగా, అంటే రామాయణంలో దీన్ని మనం కేవలం సరే యుద్ధం జరుగుతున్నప్పుడు అవతల వాళ్ళు బాణాలు వేస్తారు, మనం కూడా తిరిగి బాణాలు వేస్తేనే ఆ యుద్ధం అన్నది ఆగుతుంది అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏ రకంగా అయితే ధర్మో రక్షతి రక్షిత, మనం ధర్మాన్ని పాటిస్తే, రక్షించటం అంటే పాటించటం, ధర్మం మనకి తిరిగి రక్షణ ఇస్తుందంటారో అలాగే మన వినయం ఒక్కొక్కసారి అన్ని సందర్భాలలో ఎవరైనా అరిచినా మళ్ళీ తిరిగి అరిస్తే, ఎవరైనా మనల్ని దూషించినా తిరిగి దూషిస్తే పనులు జరగవు ఆంజనేయ స్వామి చెప్తున్నారు. ఆయన ఏం చేశారు, బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు ఇంద్రజిత్తు ఆంజనేయ స్వామిని బంధించడానికి.
ఆంజనేయ స్వామి ఏం చేశారు? అది బ్రహ్మాస్త్రం కదా. బ్రహ్మాస్త్రము అంటే బ్రహ్మ పదం ఉండడం మాత్రమే కాదు, బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహం కలిగిన శక్తివంతమైన అస్త్రము అని అర్థం. ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని ఎవరైనా విడిచిపెడితే దాని నుంచి తప్పించుకున్నవారు ఎవ్వరూ ఉండరు. కానీ ఆంజనేయ స్వామికి వరం ఉంది, బ్రహ్మాస్త్రం కూడా ఆంజనేయ స్వామిని ఏమీ చెయ్యలేదు అని. మరి ఈ విషయం తెలిసి కూడా ఆంజనేయ స్వామి ఎలా ఉండాలి? వేయండిరా వేయండి, బ్రహ్మాస్త్రాలు ఒకటి కాదు ఎన్నైనా వేయండి, నన్నేమీ చెయ్యలేదు అంటే చిన్నగా అహంకారం ఉంటుంది. కానీ అలా కూడా ఆయన ప్రవర్తన లేదట. ఆయన ఏం చేశారు? బ్రహ్మాస్త్రము కాబట్టి నేను వినయంగా లొంగిపోతాను, బ్రహ్మాస్త్రానికి నేను లొంగిపోతాను. ఎందుకు అంటే బ్రహ్మదేవునికి నేను చాలా గౌరవంతో నమస్కరిస్తున్నాను. అది కేవలం ఒక బాణంగా ఒక అస్త్రంగా చూడలేదు, అందులో దాగి ఉన్న అధిష్టాన దేవత యొక్క శక్తిని పోల్చుకున్నారు. దేవత శక్తి ముందు నేనెంత అని అనుకున్నారు. వాస్తవానికి ఆయన ఎంతో, కానీ ఆయన ఆ మాట పక్కన పెట్టి లొంగిపోయారట. అలా లొంగిపోయిన వెంటనే అప్పుడు ఆ బ్రహ్మాస్త్రం ఎలాగో ఏమీ చెయ్యలేదు, కానీ ఈయన వినయంతో లొంగిపోయారు. లొంగిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారు? ఓహో అంటే భయపడిపోయాడు బ్రహ్మాస్త్రం వేసిన దగ్గర నుంచి అని చెప్పి ఎక్కడ ఈ కోతి ఎందుకంటే అప్పటి వరకు చాలా విచిత్రమైన చేష్టలు, ఇంతమంది రాక్షసులు, ఒక్క ఆంజనేయ స్వామి ఎవరు ఏమీ పట్టుకోలేకపోతున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? అజ్ఞానంతోనే ఉంటారు కదా రాక్షసులు. ఒకటి వాళ్ళు ఏం చేశారంటే వెంటనే అటు ఇటు చూసి ఏమైనా గట్టిగా తాళ్ళు లతలు ఏమైనా కనిపిస్తుంటే అవన్నీ తెచ్చి ఆంజనేయ స్వామిని గబ 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 కట్టేశారట. ఇది ఎందుకు అజ్ఞానము అంటే బ్రహ్మాస్త్రానికి ఒక నియమం ఉంది, ఒక పద్ధతి ఉంది. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసిన తర్వాత, బ్రహ్మాస్త్రం వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా ఏ అస్త్రము కూడా పనిచెయ్యదు. అలాగే బ్రహ్మాస్త్ర బంధనం జరిగిన తర్వాత ఇక ఏ బంధాలతో బంధించినా బ్రహ్మాస్త్రం పని చెయ్యదు అంటారు. ఇవన్నీ వీళ్ళకి తెలియదుగా రాక్షసులకి. వాళ్ళేం చేశారు? కనిపించిన తాళ్ళు లతలతో గట్టిగా కట్టేశారు. ఇప్పుడు ఏమైంది అంటే బ్రహ్మాస్త్రం ఆ రోజు మళ్ళీ మన్నాడు సూర్యోదయం అయ్యేంత వరకు ఇక బ్రహ్మాస్త్రం కూడా ఆయన మీద పని చెయ్యదనమాట. మళ్ళీ మళ్ళీ ఎన్ని బాణాలు వేసినా ఇక ఏదీ పని చెయ్యదు. ఎందుకంటే ఒక్కసారి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే ఆ తర్వాత దాన్ని వెనక్కి తీసుకొచ్చినా, ఇక ఏ అస్త్రాలు వేసినా, బాణాలు వేసినా, గుణపాలతో పొడిచినా ఆ వ్యక్తిపై ఎటువంటి ప్రభావం ఉండదు. ఇది బ్రహ్మాస్త్రం యొక్క నియమము, పద్ధతి. వేసేంత వరకువే. ఒకసారి వేశారు అంటే బ్రహ్మాస్త్రమే పనిచేయాలి. అది కాక ఇంకేమైనా కట్టపెట్టారు అంటే బ్రహ్మాస్త్రం పనిచేయటం మానేస్తుందట. ఇది తెలియక కట్టేశారు. ఇప్పుడు ఏం జరిగింది? అవి తెంచుకోవడం ఎంతసేపు? ఆయనకి ఎంతోసేపు పట్టదు. ఇప్పుడు బ్రహ్మాస్త్రం కూడా పని చెయ్యదు, మరి ఏ బాణాలు వేసినా అసలు లొంగిపోడు. అటువంటి అవస్థలో కూడా నేను వెళతాను, రావణాసురుణ్ణి కలుస్తాను అనుకున్నట్ట. వాస్తవానికి మీరు ఏం చేయగలుగుతున్నారా నన్ను అని చెప్పి అందరినీ చంపి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి, ఆయన వినయాన్ని మెచ్చుకోవాలి. అంటే ఎక్కడ మనం ధైర్యంతో ముందుకు వెళ్ళాలి, ఎక్కడ వినయంతో ఉండాలి, ఇవన్నీ అడుగడుగున సుందరకాండలో. అందుకే అది చాలా సుందరమైన కాండ. అందుకే సాధారణంగా రామాయణంలో అన్ని కాండల్లోనూ భగవద్ అనుగ్రహం ఉంటుంది, రామ దర్శనం ఉంటుంది, రామ వర్ణన ఉంటుంది, ఎన్నో మంచి విషయాలు ఉంటాయి. కానీ మనం ఎక్కువగా విన్నట్లయితే సుందరకాండ పారాయణ చేయటమే వింటూ ఉంటాం. ఎక్కడైనా కూడా సుందరకాండ పారాయణ. అయోధ్యకాండ పారాయణ ఎక్కడా వినలేదు. అలాగే బాలకాండ పారాయణ ఎక్కడా వినం మనం. కిష్కింధకాండ పారాయణ అంటామా? అనము. కేవలం సుందరకాండ. ఎందుకు అంటే అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు అన్నది కాదు, అక్కడ ప్రతి ఒక్క సందర్భంలో ఆయన మన జీవితానికి సంబంధించిన పాఠాలు నేర్పిస్తున్నారు. పారాయణము అంటే పదే పదే దాన్ని తెలుసుకోవడం, చదువుకోవడం. ఈ సంవత్సరం సుందరకాండ పారాయణం చేసాం, మళ్ళా సంవత్సరం చేస్తాం, లేకపోతే ఒక నెలలో చేస్తాం, మళ్ళీ 6 నెలల తర్వాత చేస్తాం. ఇన్నిసార్లు అవే శ్లోకాలు, అదే కథ, అదే సుందరకాండ, అదే ఆంజనేయ స్వామి వెళ్ళటం రావడం తెలిసిన విషయమే కదా. ఎందుకు పారాయణ చెయ్యాలి? ఎందుకు పెద్దలు ఈ క్రతువు మనకి అలవాటు చేశారు అంటే ఇలా వినయం ఎక్కడ నేర్చుకోవాలి, భయం లేకుండా ఎక్కడ ఉండాలి, ధైర్యంగా ఎక్కడ ప్రవర్తించాలి, ఆంజనేయ స్వామి నేర్పుతున్నారు. కాబట్టి ధైర్యంగా ఆయన వెళ్ళారు ఆ రావణ సభకి. ఇక్కడ కూడా మనకి ఎన్నో శ్లోకాలు ఉంటాయి. ఎంత చక్కగా వర్ణన చేస్తారు అంటే ఆంజనేయ స్వామి అలా వెళ్ళి అక్కడ నించున్న తర్వాత రావణ బ్రహ్మని చూసిన తర్వాత ఒక మాట అనుకున్నారట. బా,
ఎంత తేజస్సుతో ఉన్నాడు. ఎందుకు అంటే రావణాసురుడు ఈశ్వర ఉపాసన చేస్తూ ఉండేవారు కదా. ఎవరైతే ఉపాసనలో ఉంటారో వాళ్ళకి విశేషమైన తేజస్సు ఉంటుంది. మనకి చెప్తూ ఉంటారా అంటే కేవలం రామచంద్రమూర్తి అని కాదు, అంటే అంత సౌందర్యం కాకపోయినా రావణాసురుడు కూడా చాలా అందంగా ఉండేవాట. ఆ తేజస్సు వర్చస్సు అది వేరు. ఎందుకు అంటే ఆయనకి శివ ఉపాసన చేయటం వల్ల అటువంటి ఇది వచ్చింది. ఆయన చూసి అనుకుంటున్నట్ట ఆంజనేయ స్వామి ఎంత చక్కగా ఉన్నాడు, ఏకంగా కైలాసానికే వెళ్ళాడు, ఈశ్వర అనుగ్రహాన్ని పొందాడు, ఆత్మలింగాన్ని కూడా పొందాడు. కానీ అహంకారం ఉంది కాబట్టి ఆత్మలింగం తనతో పాటు లంకకు చేరలేదు, ఉండిపోయింది కదా మనకి గోకర్ణంలో, గోకర్ణ పుణ్యక్షేత్రంలో. అలా ఒక్క వినయం ఉండి ఉంటే, ఒక్క ధర్మాన్ని పాటించి ఉంటే ఈశ్వరుడు ఎన్ని వరాలు ఇచ్చేవాడో కదా అని ఆంజనేయ స్వామి చూసి అనుకుంటున్నట్ట. కానీ అదేవిధంగా రావణాసురుడు ఈ వానరాన్ని చూస్తున్నప్పుడు మాత్రం ఒక వానరానికి ఇంత శక్తి ఏంటి, ఇంతసేపు ఇంత అల్లకల్లోలం సృష్టించింది ఈ వానరుడ ఏంటి, నా కొడుకు ఇంద్రజిత్తు కూడా వెళ్ళి బంధించటానికి ప్రయత్నించడం, ఎంతోమంది రాక్షసుడు చనిపోవడం ఈ వానరుడు వల్ల అనే అహంకారంతోనే ఉన్నట్ట. సాధారణంగా మనకి నచ్చని వాళ్ళు ఎప్పుడైతే మన ఎదురుగా ఉంటారో, మనం మెచ్చని వాళ్ళు ఉంటారో, వాళ్ళు నిజంగా మంచి పనులు చేసినా, వాళ్ళని ఎవరైనా మెచ్చుకున్నా మన మనసు అంగీకరించదు. ఇక్కడ కూడా ఈ ఇద్దరి యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో, అంటే అప్పటి వరకు ఆంజనేయ స్వామి ఎవరో తెలియదు, కానీ అప్పటి వరకు తను చేసిన చేష్టలు ఏవైతే ఉన్నాయో, ఒక యోధుడిగా ఇంత బలమున్నవాడా, బా ఎంత శక్తి కదా, నా ఇంత సైన్యాన్ని ఓడించాడు కదా అని రావణాసురుడు అనుకోలేదు. ఎందుకు అంటే వానరుడు నచ్చడు కాబట్టి అతని యొక్క ఆ యుద్ధం చేసిన తీరు కానీ బలం కానీ మెచ్చుకునే ఆలోచన లేదు. ఇది రాక్షసత్వంలో ఒక గుణమే. కాబట్టి మనం సాధారణంగా అలాగే ఉంటూ ఉంటాం. మనకు ఎవరైతే నచ్చరో వాళ్ళని ఎవరైనా పొగిడితే చెప్పేవలే వాళ్ళ గురించి అంటాం. కారణం ఏమిటి అంటే మన మనసు ఒప్పుకోదు. కానీ ఆంజనేయ స్వామి మాత్రం అలా కాదు. ఎదురుగా ఉన్నది రాక్షసుడే అయినా అయ్యో ఎంత పని చేశాడు, ధర్మాన్ని పాటించి ఉంటే ఈరోజు ఇలా ఉండేవాడు కాదు కదా అని జాలిపడ్డాడు. ఏమిటా తేజస్సు, ఏంటా వర్చస్సు అని మెచ్చుకున్నాడు. అది ఆంజనేయ స్వామిలో ఉన్న గుణం. కాబట్టి ఇలాంటి ప్రతి గుణము ఏదైతే మన జీవితంలో అవసరమో ఆంజనేయ స్వామి అన్నిటినీ చూపించారట. ఇక అక్కడ ఎంతో చక్కగా మాట్లాడుతూ, నువ్వు ఎవరు, అసలు ఇంద్రుడు పంపించాడా, ఎందుకు అంటే తనకి తెలుసు అని ఏ దేవతలు కూడా తనని అంతం చేయలేరు, మరి తనని అంతం చేయటానికి ఏదైనా మాయా రూపంతో ఏదైనా జీవి వచ్చిందా అని ఆలోచిస్తున్నట్ట. అప్పుడు మళ్ళీ రామకథ చెప్తూ, ఎందుకు అంటే రామకథ ఎక్కడ చెప్తే అక్కడ బుద్ధి ప్రచోదనం అన్నది అవుతుంది, అది తెలుసు. కాబట్టి నువ్వు ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నావు, అతను ఎవరనుకుంటున్నావు అని చక్కగా రామకథ మొత్తం చెప్తాడు. చెప్పినా లాభం లేకపోయింది, ఎందుకంటే రాక్షస ప్రవృత్తి అన్నది అడ్డొస్తూ ఉంటుంది. ఇది కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకు అంటే మంచి ఏంటో మనందరికీ తెలుసు, పూజలు చేస్తాము, భగవంతుణ్ణి అడుగుతూ ఉంటాము, ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉంటాము. కానీ లోపల ఎక్కడో రాక్షస గుణాలు ఉంటాయి. అవి ఎక్కడా కొనుక్కుని తెచ్చుకోనవసరం లేదట, అవి లోపల ఉంటాయి. ఒక్కొక్కటి బయటకు వస్తుంటాయి. ఒక్కొక్కసారి ఈర్ష్య, ఒక్కొక్కసారి ద్వేషము, రాగము, విపరీతమైన అహంకారం, కుళ్ళు కుతంత్రాలు, మదము, మాత్సర్యము, ఇలా. కాబట్టి ఈ లోపల ఉన్న అంత శత్రువులుగా ప్రవర్తిస్తున్న ఈ రాక్షస గుణాలు ఇవి అణిచివేయటం చాలా కష్టం. అందుకని ఎంత రామనామం చెప్పినా రాక్షస ప్రవృత్తి కాబట్టి ఆయన మేలుకోలేదు, ఆయన తెలుసుకోలేదు. చివరికి ఆంజనేయ స్వామికే శిక్ష వెయ్యాలి అని అనుకున్నారు. మరి ఏం చెయ్యాలి, చంపేద్దామా అన్నారట. అయ్యో చంపకూడదు, అక్కడ చాలా ప్రాజ్ఞులు ఉన్నారు కదా సభలో, చంపకూడదు, దూతగా వచ్చిన వాళ్ళని చంపకూడదు, ఇది మీకు మంచి పేరు తీసుకురాదు అంటే మరి ఏం చేద్దాం అంటే వాళ్ళు వెతికారట. ఏం చెయ్యాలి, దూతకి ఏమైనా పెద్ద శిక్ష వెయ్యాలంటే, సరే ఒక కోతి కదా, మరి కోతి కాబట్టి తోక అన్నది చాలా ఇష్టం, ఆ తోకని కాల్చేద్దామన్నారు. సరే అని నిప్పు పెట్టారు. మరి అలా తనకున్న వైభవం ఏదైతే ఉందో, తనకున్న శక్తి ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే దహించాలనుకున్నారో పూర్తి లంకా నగరమే అది దహించుకుపోయింది. మరి ఇంత జరిగిన తర్వాత మళ్ళీ సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, తల్లి నేను వెళుతున్నాను కానీ మళ్ళీ అందరం తిరిగి వస్తాము అంటే మళ్ళీ అక్కడ వినయం. సీతమ్మతో అలా చెప్తూ ఉంటే సీతమ్మ బెంగగా అడుగుతారట, ఆంజనేయ నువ్వు కాబట్టి రాగలిగావు, మరి అందరూ రాగలుగుతారా? ఎందుకంటే 100 యోజనాల సముద్రాన్ని దాటడం అంత తేలికైన విషయం కాదు.
మరి అందరూ రాగలుగుతారా అని అంటే అప్పుడు ఒక మాట అంటారట ఆంజనేయ స్వామి, తల్లి నేను ఆ సైన్యంలో అందరికన్నా చాలా తక్కువ శక్తి ఉన్నవాడిని, నేనే వచ్చాను అంటే అందరూ రారా? అందరూ రాగలుగుతారు, కాబట్టి అందరం వస్తాం అంటే ఇది నిజం కాదు. కానీ ఆ సమయంలో అలా అబద్ధమాడి అమ్మవారికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి నేను శక్తివంతుణ్ణి అన్నమాట పక్కన పెట్టి ఆయన ఆ ధైర్యాన్ని తద్వారా సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చి మళ్ళీ గబగబా ఆయన ఆ మహేంద్రగిరి పర్వతం దగ్గరికి వచ్చి అక్కడ దృష్ట్వా సీత అని ఆ 2 మాటలతో, ఇంకా అనవసరమైనది ఏది వద్దు, నేను వెళ్ళాను, ఆ మైనాక పర్వతం నాకు స్వాగతం పలికింది, అబ్బెబ్బే ఇప్పుడు కాదని నేను అన్నాను, వాళ్ళు కాదు కాదు అన్నారు, బతిమాలుకున్నారు, అయినా నేను ఒప్పుకోలేదు అని తన గురించి ఏమీ చెప్పుకోకుండా కేవలం దృష్ట్వా సీత ఈ ఒక్క మాట చాలు కదా అమ్మయ్య అనేటట్టుగా ఒక్కసారి ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది రామచంద్రమూర్తికి. అలా దృష్ట్వా సీత అని చెప్పి ఇటు రామచంద్రమూర్తికి కూడా అమితానందాన్ని ఇచ్చి అక్కడ అమ్మవారికి కూడా ఆనందాన్ని ఇచ్చి అలాగే అక్కడున్న వానరులందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళందరికీ అదొక పెద్ద పరీక్ష, అదొక పెద్ద పని అమ్మవారిని వెతకటం. అలా చేసిన తర్వాత ఆంజనేయ స్వామి మళ్ళీ ఆ యుద్ధం జరిగే సమయంలో కూడా ప్రతి క్షణం ఒకానొక సమయంలో అంటే రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని ఇంద్రజిత్తు కొట్టేస్తాడు కదా, అటువంటి సమయంలో చాలామంది రాక్షసులు ఒక్కసారిగా పడిపోయి, ఎందుకు అంటే మహారాజు లేకపోతే యోధుడు ఎవడైతే ఉన్నాడో తను పడిపోతే అందరూ బలహీనంగా మారిపోతారు. అటువంటి సమయంలో అందరూ అలా పడి ఉన్నారట. అర్ధరాత్రి వేళ కేవలం విభీషణుడు ఆంజనేయ స్వామి మాత్రమే వాళ్ళు తిరుగుతున్నారు ఓపికతో, మిగతా వాళ్ళందరూ పడిపోయారు. అటువంటి సమయంలో మళ్ళీ జాంబవంతుడి దగ్గరికి వచ్చి పోల్చుకుని కాగడా పట్టుకుని, తాత నువ్వు అసలు బాగున్నావా, బ్రతికే ఉన్నావా అని పలకరిస్తూ ఉంటే జాంబవంతుడు లేచి ఒక్క మాట అడుగుతాడంటే, చూడలేదు ఆంజనేయ స్వామిని, విభీషణుని చూసి ఒక మాట అడుగుతాడట, ఆంజనేయుడు బతుకున్నాడా ఉన్నాడా అని అడుగుతాడట. అయితే విభీషణుడు వెంటనే అంటాడట, అదేమిటిది తాత, నువ్వు రాముడు ఉన్నాడా అని అడగాలి కదా, ఎందుకంటే రాముడే లేకపోతే ఎలాగా. అప్పుడు జాంబవంతుడు అంటాడు, రాముడు లేకపోయినా పర్వాలేదు, లక్ష్మణుడు లేకపోయినా పర్వాలేదు, కేవలం ఆంజనేయ స్వామి ఉంటే చాలు అందరినీ బ్రతికిస్తాడు అని. ఆంజనేయ స్వామి వైభవం అలా చెప్తారు. అప్పుడు కూడా చాలా నిగర్వంతో, తాత చెప్పు నేనున్నాను అని అంటే, అర్ధరాత్రి వేళ నువ్వు ఫలానా దగ్గరికి వెళ్ళాలి, కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాలి. లంక ఎక్కడ ఉంది అంటే మనకి తెలుసు, భారతదేశం దాటి అటువైపు పూర్తిగా దక్షిణం వైపు. కైలాస పర్వతం ఎక్కడుంది అంటే పూర్తిగా ఉత్తరం వైపు. అక్కడికి వెళ్ళి ఈ సంజీవిని ఔషధం లేకపోతే కొన్ని విశేషమైన మొక్కలు ఇవి తీసుకుని వస్తే వాటికి కూడా అధిష్టాన దేవతలు ఉంటారు. ఆ దేవతల యొక్క అనుగ్రహం వల్ల చాలామందికి ఆ సమయంలో ఎముకలు విరిగిపోయాయట, కొంతమందికి పూర్తిగా అంటే అవయవాలు ఊడిపోయాయి, బాగా రక్తం కారి గాయాలైపోయాయి, కొంతమంది చచ్చిపోయారు, ఇలా రకరకాలన్నమాట. కాబట్టి ఎముకలు విరిగిపోతే వాళ్ళని బాగు చేయటానికి ఒక మూలిక, అలాగే చచ్చిపోయిన వాళ్ళని మళ్ళీ తిరిగి బ్రతికించటానికి, మరి ఎవరైతే బాగా రక్తం పోయి గాయాలతో ఉన్నారో వాళ్ళకి ఒక రకంగా. ఇలాగ నువ్వు తీసుకుని రావాలి అంటే ఇప్పుడు ఈ రాత్రి వేళ ఇంత దూరమా అని కూడా ఆలోచించలేదట. అప్పటి వరకు ఆంజనేయ స్వామి ఏం విశ్రాంతి తీసుకోలేదు, ఆ యుద్ధంలో ఆయన కూడా యుద్ధం చేశారు. కానీ ఈ మాట విన్న వెంటనే ఒక శక్తి, ఒక తేజస్సు ఆకాశంలో కనిపించిందా అనేటట్టుగా విభీషణుడు చూశాట, పోల్చుకున్నట్ట, వెంటనే ఎగిరి వెళ్ళిపోయాడు. వెంటనే ఎగిరి అంటే ఎక్కడ తన ఆ శక్తిని ఉపయోగించాలో చాలా వేగంగా వెళ్తాడు కదా, అక్కడ వెంటనే వెళ్ళి మళ్ళీ కష్టపడి ఎక్కడ ఉంది కైలాస పర్వతం, అక్కడి నుంచి ఈ మూలికలు ఔషధములు ఇవన్నీ కూడా తీసుకుని వచ్చాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి సందర్భంలో ఆంజనేయ స్వామి ఆ శక్తిని ప్రదర్శించటం, కానీ ఎప్పుడూ రాముడితో ఉండటం. మనలో ఎన్నో లక్షణాలు ఉంటాయి, మనలో ఎన్నో శక్తులు ఉంటాయి. ఈ శక్తులన్నీ కూడా భగవంతుడే మనకి ఇస్తాడు. ఈ శక్తుల ద్వారా ఇంద్రియ నిగ్రహం చేసుకుంటూ ఇంద్రియాలకున్న శక్తుల ద్వారా ఎప్పుడూ భగవంతునితో ఉండగలగాలి. మొదట్లో మనం చెప్పుకున్నాం ఆంజనేయ స్వామి ఎందుకు చిరంజీవిగా ఉన్నారంటే ఆయన భగవంతుడితో ఉంటాడు. రామాయణం చెప్తూ ఉంటే మనమైనా శ్రద్ధగా వింటామో వినమో కానీ ఆంజనేయ స్వామి మాత్రం వింటూ ఉంటారట. కారణం ఏమిటి అంటే రామనామంతో ఆయన ఉంటారు. ఈ తారక మంత్రం అంటూ ఉంటాం కదా, మరి అదేదో కాదు, అష్టాక్షరి మహామంత్రం నుంచి రకారాన్ని తీశారు.
ఓం నమో నారాయణాయ వశిష్ఠుల వారు పెట్టారు ఈ పేరు. అలాగే పంచాక్షరి మహామంత్రం నుంచి మకారాన్ని తీశారు. అలా ఈ రకారము మకారము పెట్టి తారక మంత్రాన్ని ఏర్పాటు చేశారు. అంటే విష్ణుతత్వము, శివతత్వము, స్థితికారకుడు, లయకారకుడు అన్నీ కూడా ఉన్న ఒక స్వరూపం. ఆ స్వరూపాన్ని నిత్యము ఎవరైతే పట్టుకుని ఉంటారో, అంటే మనం ఆ స్వరూపాన్ని పట్టుకోవడం అంటే ఏమిటి? మనం ఏమైనా స్థితికారుడిగా ఉంటామా, మనం అన్నీ లయం చేస్తామా అన్నది కాదు. వచ్చింది ఏదైతే ఉందో, అంటే మన ప్రాణం, ఈ జీవుడు వీడు ఉంటాడు. వీడు పుట్టిన తర్వాత, పుట్టడం అన్నది మన చేతుల్లో ఉండదు. మనం ఎక్కడ ఏ ప్రదేశంలో ఏ తల్లిదండ్రుల దగ్గర ఉంటామో మన చేతుల్లో ఉండదు. కానీ ఒక్కసారి జీవి ఒక శరీరంతో బయటపడిన తర్వాత స్థితికారకుడు, అంటే స్థితిగా వెళ్ళిపోయేంత వరకు ఎవరైతే మన జీవితంలో మనం ప్రయాణం చేస్తామో, చాలామంది యొక్క ప్రమేయం ఉంటుంది, అంటే ప్రభావం ఉంటుంది, అంతే కదా. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఈ స్థితి అన్నది ఏ రకంగా అయితే శ్రీ మహావిష్ణువు చేస్తూ ఉంటారో, మనంగా ఈ స్థితిని అలవాటు చేసుకుంటే మనం ఎలా బ్రతుకుతున్నాము అన్నది చూసుకోవాలట. లయం అంటే ఈశ్వరుడే తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎలా వెళ్ళిపోయాము, ఇది మనం అలవాటు చేసుకోవాలట. ఎలా వెళ్ళిపోతాం అంటే, మన మృత్యు మన చేతుల్లో ఉందా? కాదు. వెళ్ళిపోయేటప్పుడు కూడా హరనామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఎంతమందికి సాధ్యం? వెళ్ళిపోయేటప్పుడు కూడా బెంగలు, నా కూతురు, నా కోడలు, నా మనవలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఆస్తులు, లేకపోతే నాకు ఇష్టమైన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, ఇన్ని ఆలోచనలు మనకు వస్తాయి. ఇంద్రియ శక్తి పోతూ ఉంటే గ్రహణ శక్తి పోతుంది. ఇంద్రియాలు పనిచేయట్లేదు, బెంగ. కాబట్టి ఇన్ని బెంగలని దాటుకుంటూ లయం చేసుకోవడం అన్నది మనమే అలవాటు చేసుకోవాలట. కాబట్టి ఆంజనేయ స్వరూపం అన్నది ఇటు రుద్రాంశ సంభూతుడు, అలాగే శ్రీరామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, నామాన్ని పూర్తిగా తన శరీరంలో నింపుకున్న స్వరూపం. అందుకే ఆయనే స్థితికారకుడిగా, ఆయనే లయకారకుడిగా ఉంటూ మనకి ఇటువంటి పాఠం నేర్పిస్తున్నారు. మనం ఎలా ఉన్నాము అన్నది పూర్తిగా మన చేతుల్లో ఉంటుందట. బాహ్యంగా ఎన్నో ప్రభావం, అంటే పరిస్థితుల యొక్క ప్రభావం మనల్ని మారుస్తూ ఉన్నా మన స్థితి మాత్రం అలాగే ఉండగలగాలి. ఇలా ఉండాలంటే కష్టమే, మాటల్లో చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ ఆంజనేయ స్వామి యొక్క ప్రార్థన చేస్తే, ఆంజనేయ స్వామిని వేడుకుంటే కేవలం బుద్ధి, బలము, లేకపోతే గ్రహ దోషాలు ఏవైతే మనం ఎక్కువగా వింటూ ఉంటామో ఇవి కాకుండా మనిషిగా బ్రతికి తరించిపోయే సాధన మార్గం మనకి కనిపిస్తుందట. ఆంజనేయ స్వామి ఏ రకంగా అయితే స్థితికారకుడు అయిన శ్రీమన్నారాయణ్ణి తనలో నింపుకున్నాడో, అలాగే స్థితి, జాగృత్ అవస్థ, సర్వవ్యాపకత్వం, ఇవన్నీ కూడా స్థితికారకుల్లో ఉంటాయి. రాముడు అంటే కేవలం ఏదో అలా వచ్చాడు, అవతార పరిసమాప్తి చేసి వెళ్ళిపోయాడు అన్నది కాదు కదా. రాముడు, శ్రీరామచంద్రమూర్తి కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అంశం. అంటే ఆయన కూడా వ్యాప్తి చెంది ఉన్న నారాయణ స్వరూపం. అంటే అంతటా నేను ఉన్నాను అనే భావన, ఈ నేను అనే భావన మనలో కలగాలట. అంతటా నేను ఉన్నాను అని. ఒకసారి రామకృష్ణ పరమహంస నోట్లో పెద్ద రాచపుండు అవుతుంది. రాచపుండు అయితే ఆయన కాళికాదేవిని ఎప్పుడు పడితే అప్పుడు దర్శించుకుంటూ ఉండేవారు కదా, మాట్లాడుతూ ఉండేవారు. వివేకానంద స్వామి అడిగారట, స్వామి మీరు ఈ రాచపుండుతో, తర్వాత అది క్యాన్సర్గా కూడా గుర్తించారు, మరి ఇంత బాధపడుతున్నారు కదా, ఒకసారి మీరు వెళ్ళి అమ్మను అడగొచ్చు కదా, నాకు ఈ నొప్పి తీసేయచ్చు కదా, బాధ తీసేది, నేనేం తినలేకపోతున్నాను, ఒక్కసారి అమ్మను అడగొచ్చు కదా, ఊరికే వెళ్తారు కాళికాదేవితో మాట్లాడతారు, ఈ మాటలు చెప్పలేరా అని అన్నట్ట. అంటే సరే నీకోసం వెళ్ళి అడుగుతానులే అని చెప్పి రామకృష్ణ పరమహంస కాళికాదేవి దగ్గరికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసారట. వస్తే అడిగారా ఏమన్నారు అమ్మవారు అంటే, అమ్మవారు అన్నారు ఇన్ని నోళ్లతో తింటుంది నువ్వు కాదా అని అడిగారు, అందుకే నేను వచ్చేసాను అన్నట్టు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? నేను అంటే నేనేనా? కాదు, అంతటా నేనే ఉన్నాను. అంటే అన్ని నోర్లు బాగానే పనిచేస్తున్నాయి కదా, ఈ ఒక్క నోరు పని చేయకపోతే ఏమైంది నీకు అని అమ్మ అన్నారు అని రామకృష్ణ పరమహంస అన్నారట. ఆయనకి నేను అంటే నా శరీరం కాదు, నేను అంటే నాలో ఉన్న పరమాత్మ, సర్వవ్యాపకత్వం, ఆ పరమాత్మే ఎదుటివారిలో ఉన్నారు అనే భావన. కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి అటువంటి భావనని శరీరంలో నింపుకున్నారు. ఆ రామనామం జపించటమే కాదు, రామతత్వాన్ని అలవాటు చేసుకున్నారు. రామ అనే పదం ఎక్కడ మనం చెప్తే అక్కడ శుభం, మంగళత్వం. అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కడ తలుచుకుంటే అక్కడ కేవలం ఏదో మనకి బలం వచ్చేయాలి,
ఎవరితోనైనా పోరాడాలి అంటే జై హనుమాన్ అనుకుంటూ వెళ్ళిపోదాం, వాళ్ళ మీద అరిచేయొచ్చు అన్నది కాదు. ఆంజనేయ స్వామి ఎంత వినయం నేర్పిస్తున్నారు, ఎలా ఉండాలని నేర్పిస్తున్నారు, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలని నేర్పిస్తున్నారు. అలాగే ఎంత పొగుడుతున్నా, ఎంత వీరత్వంతో ఉన్నా ఎలా తగ్గి ఉండాలి అని నేర్పిస్తున్నారు. ఇవన్నీ అలవాటు చేసుకుంటే ఆంజనేయ స్వామిలాగే మనం చిరస్థాయి, ఆ చిరంజీవత్వం అంటే ఎప్పుడూ కూడా మళ్ళీ మళ్ళీ పుట్టవలసిన అవస్థ లేకుండా శాశ్వతంగా బ్రతికిపోవడం. శాశ్వతంగా బ్రతకటం అంటే మళ్ళీ ముక్తిని మోక్షాన్ని పొందుతూ ఆ శివ సాయుధ్యాన్ని పొందే అవస్థను పొందటం. ఇవన్నీ చాలా పెద్దవాళ్ళు లేకపోతే సన్యాసులు ఎవరో మహాభక్తులు మాట్లాడుకునే మాటలు మనకి మాత్రం కాదు అని అనుకోవటానికి లేదు. ఎప్పుడైతే మనం ఆ మంగళ స్వరూపమైన ఆంజనేయ స్వామి రూపాన్ని చూస్తామో, చూసిన వెంటనే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలట. మనకి ఆ రూపాన్ని చాలా విచిత్రంగా పోల్చుతారు. మనకి సంధ్య వేళలో సూర్య భగవానుని చూడటము ఇది చాలా అవసరము అంటారు. అందుకే మనకి త్రిసంధ్యలు అని అంటారు. ముఖ్యంగా ఎవరైతే ఈ ఉపనయన సంస్కారం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా గాయత్రి మంత్రం జపిస్తూ తెల్లవారుజామునే లేకపోతే బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోపాసన సూర్యుడిని చూస్తూ చెయ్యాలంటారు. మళ్ళీ సాయంత్రం కూడా సంధ్యావందనం మనం వింటూ ఉంటాం కథల్లో. సంధ్యావందనం చేసుకున్నాడా, ఆగాడు, ఎక్కడికి వెళ్తున్నా కూడా సంధ్యావందనం చేసుకోవాలి, ఆగిపోవాలి. ఎందుకంటే సంధ్య దర్శనం అందరం చేసుకోవాలట. ఆ సంధ్య వేళ ప్రదోష కాలంలో ఎందుకు చేసుకోవాలి అంటే సూర్యకిరణాలలో గాయత్రీదేవి తత్వం ఉంటుంది, గాయత్రీదేవి అనుగ్రహం ఉంటుంది. గాయత్రీదేవిని అందరూ అలా నేరుగా చూసి కొన్ని వేదమంత్రాలు చదువుకుని ఆవిడ్ని ఆరాధించలేరు. పద్ధతి కొంచెం భిన్నంగా ఉంటుంది. అందరము చదువుకోలేము, కానీ అందరికీ అమ్మ దొరికేటట్టుగా సూర్యకిరణాలలో ఉంటుందట. అందుకే గాయత్రీ తత్వం అంటే మళ్ళీ ఏమిటి, బుద్ధి, మేధాశక్తి ఇవి ఇస్తుంది. అయితే ఈ సూర్యకిరణాలను చూసినా చూడలేకపోయినా గుర్తుపెట్టుకుని ఆ సూర్య తేజస్సు, ఆ కిరణాల తేజస్సు సంధ్య వేళలో ఏ ఎరుపు వర్ణంలో అయితే ఆ తేజస్సు శక్తి ఉంటుందో ఆ వర్ణమే ఆంజనేయ స్వామికి ఉంటుందట. మన విగ్రహం నల్లగా ఉందా తెల్లగా ఉందా పక్కన పెడితే ఆంజనేయ స్వామి యొక్క ముఖం ఏదైతే ఉందో సంధ్య వేళలో సూర్యుడు ఎలా వెలిగిపోతూ ఉంటాడో అటువంటి ప్రకాశంతో ఉంటాడు. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి, ఆంజనేయ స్వామి యొక్క ముఖాన్ని దర్శించుకుంటే, కనీసం అలా కళ్ళు మూసుకుని ఊహించుకుంటే త్రిసంధ్యలలో బుద్ధి వస్తుంది. వేదమాత గాయత్రి, జ్ఞానప్రదాత గాయత్రి, ఆవిడే మళ్ళీ ఆంజనేయ స్వామి రూపంలో కూడా అనుగ్రహాన్ని ఇస్తుంది అనే నిర్వచనం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు. అయితే ఇప్పటికైతే ఆపేద్దాము. జై హనుమాన్ అంటూ కేవలం ఆంజనేయ స్వామి ఏదో మనకి శారీరక శక్తి, మనోబలం మాత్రమే కాదు అని అనకుండా రామాయణంలో ముఖ్యంగా సుందరకాండలో ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన మనకి నేర్పించిన పాఠాలు పదే పదే మనసుకి మననం చేసుకుంటూ మనం కూడా ఎవరిని నొప్పించకుండా అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండేటట్టు మన వాక్ వైభవం ఉండాలి అని ఆంజనేయ స్వామిని అడగాలి. కేవలం దిష్టి దోషాలు పోవాలి, దృష్టి దోషాలు పోవాలి, గ్రహ బాధలు పోవాలి అంటే గ్రహాలు కూడా మనం చేసుకున్న కర్మల యొక్క ఫలితాన్ని మనకి అనుభవింపచేసేటట్టు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏది అడగాలో అది అడగాలట. అంటే ఎప్పుడైనా మనం ఆనందంగా ఉంటూ అవతల వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తే అంతకన్నా సుందరమైన విషయం ఇంకొకటి లేదు. అదే సుందరకాండలో ఆంజనేయ స్వామి నేర్పిస్తున్నారు. మరొక్కసారి ఆలయ పెద్దలందరికీ, అలాగే ఇంతసేపు కూర్చుని ఓర్పుతో సహనంతో విన్న మీ అందరికీ కూడా పాదాభివందనాలు. తీసుకురా